హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం భారతీయ సాక్ష్య అధినియంలోని సెక్షన్ 155 గురించి తెలుసుకోబోతున్నాం. సో ముందుగా ఈ సెక్షన్ దేని గురించి మాట్లాడుతుందో తెలుసుకుందాం. క్వశ్చన్స్ ఇంటెండెడ్ టు ఇన్సల్ట్ ఆర్ అనాయ్. సో ఎవరైనా అవమానించడానికి లేదా బాధించడానికి ఉద్దేశించిన క్వశ్చన్లు వాటిని కోర్టు అనుమతించింది అనమాట. వాటి గురించి ఈ సెక్షన్ మాట్లాడుతుంది. సో ప్రాబ్లం చూడండి. ద కోర్ట్ షల్ ఫర్బిడ్ ఎనీ క్వశ్చన్ which appears to it to be intended to insult or annoy, or which appears to the court needlessly offensive in form, though proper in itself. సో ఎవరినన్నా అవమానించడానికి ఉద్దేశించినవి, లేదంటే బాధ పెట్టడానికి ఉద్దేశించినవి, లేదా తో ప్రాపర్ ఇన్ ఇట్ సెల్ఫ్, అవి ప్రాపర్ అయినప్పటికీ కోర్టుకి ఎలా అనిపిస్తున్నాయి అంటే నీడ్లెస్లీ అఫెన్సివ్ ఇన్ ఫామ్. సో అవి ఫ్రేమ్ చేసిన పద్ధతి చూసినట్లయితే అవసరం లేకపోయినా కూడా ఏంటంటే బాధించే విధంగా ఉన్నాయన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ యాక్చువల్లీ ఏంటంటే అవి పర్మిట్ చేస్తుంది, బట్ కొంచెం ఓవర్ రియాక్ట్ అయినట్టు ఉన్నాయి అనమాట క్వశ్చన్స్ అవి. రైట్, అలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కోర్టు అనుమతించదు అనమాట. రైట్, సపోజ్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. సో ఇన్సల్ట్, అనాయ్ అండ్ నీడ్లెస్లీ అఫెన్సివ్, ఈ 3 టైప్స్ గురించి కదా ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి లేకుండా చేస్తుంది కదా కోర్టు. సో ఇన్సల్ట్కి సంబంధించి ఏదైనా ఒక క్రిమినల్ ట్రయల్ నడుస్తుంది ఫర్ అసాల్ట్. ఆ డిఫెన్స్ కౌన్సిల్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు, సో ఈ డిఫెండెంట్ చేత అటాక్ చేయబడ్డాడని చెప్పేసి ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో ఆ విక్టిమ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు డిఫెన్స్ కౌన్సిల్ అడుగుతున్నారనమాట. ఏమని అడుగుతున్నారు? ఇజంట్ ఇట్ ట్రూ దాట్ యు ఆర్ ఏ నోన్ ట్రబుల్ మేకర్ ఇన్ యువర్ కమ్యూనిటీ, సమ్మన్ హూ ఆఫెన్ ఎగ్జాజరేట్స్ థింగ్స్ టు మేక్ యువర్ సెల్ఫ్ ది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఏమంటున్నాడు అక్కడ? మీ కమ్యూనిటీలోనే మీరు ట్రబుల్ మేకర్ అంట కదా. సో ఈ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండటం కోసం మీరు ఏంటంటే థింగ్స్ని ఎగ్జాజరేట్ చేస్తూ చెప్తూ ఉంటారంట కదా అని చెప్పేసి వాళ్ళని ఇన్సల్ట్ చేసే విధంగా అడుగుతానమాట. సో ఈ క్వశ్చన్ ఏంటంటే కోర్టు పర్మిట్ చేయదనమాట. ఎందుకంటే ఇది విట్నెస్ని డిగ్రేడ్ చేయడానికి, ఆ రెలవెంట్ ఫ్యాక్ట్ ఏదైతే దాని మీద ఫోకస్ చేయడం కన్నా కూడా ఈ క్వశ్చన్ ఏంటంటే ఆ విట్నెస్ ఎవరైతే వాళ్ళు అవమానపరచడానికి ఉద్దేశించింది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్. సో మనం క్వశ్చన్ అడగవచ్చు, బట్ అదేంటంటే మన రెలవెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే వాటికి రిలేటెడ్గానే ఉండాలన్నమాట, వ్యక్తిగత దాడి చేయకూడదు అనమాట. రైట్, నెక్స్ట్ ఫర్ అనాయ్కి సంబంధించి ఎగ్జాంపుల్ చూడండి. ఒక ఫ్యామిలీ కేసు నడుస్తుంది అనమాట. హస్బెండ్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వైఫ్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. దేనికి సంబంధించి అంటే ఆ డివోర్స్ తీసుకోవడానికి సంబంధించిన కారణాల గురించి అడుగుతున్నారు. అప్పుడు ఆ అడ్వకేట్ ఏమని అడుగుతున్నారంటే, ఆర్ యూ జస్ట్ ఫైలింగ్ ఫర్ డివోర్స్ బికాస్ యూ కాంట్ స్టాండ్ టు బి అరౌండ్ ఎనీ వన్, ఆర్ ఈజ్ ఇట్ బికాస్ యూ ఆర్ జస్ట్ లుకింగ్ ఫర్ ఏ వే టు టేక్ మై క్లయింట్స్ మనీ. సో ఇతను ఏమని అడుగుతున్నాడు? మీరు ఎవరితో ఉండలేరంట కదా, అందుకనే డివోర్స్ తీసుకుంటున్నారు, లేదంటే మా క్లయింట్ అమౌంట్ ఏదో తీసుకోవడానికే మీరు డివోర్స్ని ఒక మార్గం ఎంచుకున్నారన్న పంతాలు అడుగుతున్నారనమాట. సో ఇది ఏంటంటే అసలు ఆల్రెడీ ఆవిడ స్ట్రగుల్ అయి ఉండొచ్చు, లేదంటే సఫర్ అయి ఉండొచ్చు ఆ మ్యారిటల్ రిలేషన్షిప్లో. ఇంకా ఆవిడని బాధించాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడుగుతున్నట్టు ఉందే తప్ప ఏంటంటే కేసుకి రిలవెంట్గా లేదనమాట. రైట్, ఇది వ్యక్తిగత దాడిలానే ఉందన్నమాట. సో అందువల్ల కోర్టు ఇంటర్వ్యూన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ నీడ్లెస్లీ అఫెన్సివ్ అంటే చూడండి ఒకసారి. ఒక సివిల్ కేసు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కి సంబంధించి ఒక సివిల్ కేసు నడుస్తుంది అనమాట. సో ఈ డిఫెండెంట్స్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేంటిఫ్ని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఇజంట్ ఇట్ ట్రూ, అది నిజం కాదా, ఏంటది, దట్ యూ హ్యావ్ బీన్ ఫైర్డ్ ఫ్రమ్ ఎవ్రీ జాబ్ యూ హ్యావ్ ఎవర్ హ్యాడ్ బికాస్ యు ఆర్ సింప్లీ టూ ఇన్కాంపిటెంట్ టు హ్యాండిల్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. అంటే అతను అసలు యూనివర్సల్ ఇన్కాంపిటెంట్, అసలు దేనికి పనికిరా అన్నట్టు. ఇక్కడ చూడండి, ఎనీ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు అనమాట. ఇన్కాంపిటెంట్ టు ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఆల్దో ద క్వశ్చన్ పర్టైన్స్ టు ప్లెయింటిఫ్స్ క్యారెక్టర్, అతని క్యారెక్టర్ సంబంధించినప్పటికీ ఇట్ ఈస్ వార్డెడ్ ఇన్ అన్ ఎక్సెసివ్లీ అఫెన్సివ్ మేనర్. సో దాన్ని ఎట్లా ఫ్రేమ్ చేశారంటే ఎక్సెసివ్లీ అఫెన్సివ్ మేనర్ అనమాట. ఎందుకంటే ఈ ప్లెయింటిఫ్ మీద ఇది ఒక ముద్ర వేస్తున్నామని యూనివర్సల్లీ ఇన్కాంపిటెంట్, అసలు అది ఎందుకు పనికిరాడు అన్నట్లు అది ఫ్రేమ్ చేయబడింది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్లు ఏవైతున్నాయో వాటిని అడగకుండా కోర్టు అడ్డుకుంటుంది అనమాట. రైట్, సో ఇక్కడ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ సంబంధించి అంటే ఇర్రెలెవెంట్ ఫ్యాక్ట్కి సంబంధించి కన్నా కూడా ఏంటంటే ఇతని మీద వ్యక్తిగత దాడి చేయడానికి ఈ క్వశ్చన్స్ ఉద్దేశించబడినవి ఉన్నాయి. కాబట్టి మనం క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినట్లయితే మనం వాటిని అబ్జెక్ట్ చేయొచ్చు అనమాట. రైట్, సో అది నీడ్లెస్లీ అఫెన్సివా, లేదా అనాయంగా, లేదా ఇన్సల్ట్ చేసే విధంగా ఉన్నాయనేది మనకి అర్థం చేసుకుంటే ఈ సెక్షన్ని మనకు అవగాహన ఉంటుంది కాబట్టి మనం దాన్ని అబ్జెక్ట్ చేయొచ్చు. రైట్, ఇంకేం డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.